హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఏంటి? అజ్ఞాతవాసి తర్వాత ఆగ మేఘాల మీద అరవింద సమేత చేసిన గురూజీ, గుంటూరు కారం తర్వాత మాత్రం ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు? అనుకున్నట్లుగానే అల్లు అర్జున్తోనే సినిమా ఉండబోతోందా, లేదంటే మధ్యలో ఇంకే హీరో అయినా వస్తున్నాడా? అసలు త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. మామూలుగా ఓ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తుంటారు త్రివిక్రమ్. గుంటూరు కారం టైంలోనూ ఇదే ఫాలో అయ్యారు గురూజీ. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే తర్వాతి సినిమా అల్లు అర్జున్తో కన్ఫర్మ్ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు కూడా. కానీ ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత పుష్ప 3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అలాగే అట్లీతో ఓ సినిమా ఖరారైందని బన్నీ టీం నుంచే వార్తలొస్తున్నాయి. ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు బన్నీ కోసమే త్రివిక్రమ్ వేచి ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ బన్నీ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చనే సంకేతాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో తమిళ హీరో విజయ్కు ఓ కథ చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. దళపతి 69 దర్శకుల రేసులో గురూజీ ముందున్నారని తెలుస్తోంది. మరోవైపు తెలుగులో నాని, వెంకటేష్తో మల్టీ స్టారర్ కోసం కూడా త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రైటర్గా ఉన్నప్పుడు నువ్వు నాకు నచ్చావు, వాసు, మల్లీశ్వరి సినిమాలకు వెంకీతో పనిచేసిన త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక సినిమా చేయలేదు. అలాగే నాని, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ చాలా రోజులుగా పెండింగ్లోనే ఉంది. ఇక పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ను కొట్టిపారేయలేం. అయితే అల్లు అర్జున్ సినిమా మాత్రమే అఫీషియల్, మిగిలినవన్నీ గాసిప్సే అంటుంది త్రివిక్రమ్ టీం. మరి చూడాలిక గురూజీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. తనతో పాటు నటించిన హీరోయిన్లకు బోనస్ ఇస్తున్నారు ప్రభాస్. అదేంటి, ఆ పని నిర్మాతల కదా చేయాల్సింది. బోనస్లు, బహుమతులు ఇవ్వాల్సిన బాధ్యత నిర్మాతల కదా తీసుకుంటారు. ప్రభాస్ ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆయనతో నటించిన హీరోయిన్లకు నిజంగానే ఓ బోనస్ వస్తుంది. అదేంటో మీరే చూసేయండి. ఇండస్ట్రీలో కొంతమంది హీరోలుంటారు. సిన్సియర్గా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. కానీ వాళ్లపై లేనిపోని గాసిప్స్ మాత్రం వస్తూనే ఉంటాయి. అందులో ప్రభాస్ ముందుంటారు. బ్యాచులర్ అయిన ఒకే ఒక్క పాపానికి నటించిన ప్రతి హీరోయిన్తోనూ ప్రభాస్కు ఎఫైర్స్ అంటగట్టేస్తున్నారు. ఓ రకంగా ప్రభాస్ తన హీరోయిన్లకు ఇస్తున్న బోనస్ ఇదే ఇప్పుడు. 10 ఏళ్లు వెనక్కి వెళ్తే ప్రభాస్, కాజల్ మధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ చాలా గాసిప్సే వచ్చాయి. కాకపోతే అప్పుడు ఈ స్థాయిలో సోషల్ మీడియా లేదు కాబట్టి వైరల్ కాలేదు. ఇక ప్రభాస్, అనుష్క ఎపిసోడ్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరికి సోషల్ మీడియాలో ఎన్నిసార్లు పెళ్లి జరిగిందో లెక్కే లేదు. బిల్లా నుంచే అనుష్క, ప్రభాస్ మధ్య సంథింగ్ అనే గాసిప్స్ వచ్చాయి. మిర్చి, బాహుబలి తర్వాత అవి నెక్స్ట్ లెవెల్కు వెళ్లాయి. బాలయ్య కూడా ప్రభాస్తో అన్స్టాపబుల్ షోలో అనుష్క పేరు చెప్పి ఆడుకున్నారు. ఆదిపురుష్ టైంలో కృతి సనన్తో ప్రభాస్ నిశ్చితార్థమంటూ వార్తలొచ్చాయి. అన్స్టాపబుల్లో సెట్టా, సనానా అంటూ ప్రభాస్ను ఆట పట్టించారు. తాజాగా దిశా పటానితో కల్కిలో నటిస్తున్నారు ప్రభాస్. ఇద్దరు ఫ్లైట్లో ఉన్న ఫోటోలొచ్చాయి ఇప్పుడు. దాంతో ప్రభాస్ న్యూ లవ్ స్టోరీ షురూ అంటూ ట్రెండింగ్ మొదలైంది. మొత్తానికి ప్రభాస్తో నటిస్తే హీరోయిన్లకు ఈ గాసిప్సే బోనస్ అన్నమాట. రవితేజ కెరియర్లో ఎన్ని సినిమాలున్నా అదొక్కటి మాత్రం ప్రత్యేకం. ఇప్పటికీ ఆ సినిమాని చూసి మాస్ రాజా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తుంటారు. అలాంటి సినిమా ఇంకొక్కటి పడితే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కల్ట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటున్నారు. మరి అందులో నిజమెంత? అంత ధైర్యం చేస్తున్నదెవరు? ఇంతకీ ఏంటా కల్ట్ బ్లాక్ బస్టర్? రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య విజయాలు అంతగా రాకపోయినా ఆయన దూకుడు మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం హరీష్ శంకర్తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు మాస్ రాజా. సమ్మర్లోనే విడుదల కానుంది మిస్టర్ బచ్చన్. షాక్, మిరపకాయ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ తర్వాత అనుదీప్ కేవీ సినిమా లైన్లో ఉంది. ఇక రవితేజ కెరీర్ మార్చేసిన విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రానుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై భీమా నిర్మాత కేకే రాధామోహన్ హింట్ ఇచ్చారు. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని, రవితేజ ఒప్పుకుంటే సంపత్ నంది దర్శకత్వంలో ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారాయన. విక్రమార్కుడు సీక్వెల్ అనుకున్నంత ఈజీ కాదు. రాజమౌళి రేంజ్లో విక్రమ్ రాథోర్, అత్తిలి సత్యబాబు క్యారెక్టర్స్ డిజైన్ చేయడం చాలా కష్టం. విజేంద్ర ప్రసాద్ విక్రమార్కుడు 2 కథ సిద్ధం చేశారని చెప్పారు రాధామోహన్. కథ సిద్ధంగానే ఉన్నా మాస్ రాజా అంత రిస్క్ తీసుకుంటారా అనేది మెయిన్ డౌట్ ఇక్కడ. మొత్తానికి చూడాలి విక్రమార్కుడు 2 వస్తుందా లేదా అనేది. ఎన్ని మాస్ సినిమాలొచ్చినా, ఎన్ని సోషియో ఫ్యాంటసీలొచ్చినా లవ్ స్టోరీస్కున్న డిమాండ్ వేరు, క్రేజ్ వేరు. అందుకే ఎన్నాళ్లైనా ప్రేమ కథలు అలాగే గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయిన కొన్ని క్లాసిక్ ప్రేమ కథా చిత్రాలు మళ్లీ వస్తున్నాయి. అందులో ఉదయ్ కిరణ్ సినిమా కూడా ఒకటుంది. మరింతకీ రిలీజ్ కు రెడీ అవుతున్న ఆ లవ్ స్టోరీస్ ఏంటో చూద్దామా?
లవ్ స్టోరీస్ కు ఉన్న క్రేజ్ మరే జోనర్ కు ఉండదు. అందులో అప్పట్లో ఫ్లాప్ అయిన ఓయ్, ఆరెంజ్ లాంటి సినిమాలను రిలీజ్ చేస్తే ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా పండగ చేసుకున్నారు. డబ్బింగ్ సినిమాలైన 3, సూర్య సన్ ఆఫ్ కృష్ణ లాంటి సినిమాలు సైతం రిలీజ్ లో మంచి వసూళ్లు సాధించాయంటే అది ప్రేమ కథలకు ఉన్న డిమాండ్. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి లాంటి మాస్ సినిమాల్ని మాత్రమే రిలీజ్ చేస్తున్న సమయంలో ఖుషి, ఆరెంజ్ వచ్చి బాక్సాఫీస్ దగ్గర రచ్చరచ్చ చేశాయి. అదే ఊపులో ఓయ్ తీసుకొస్తే అది మ్యాజిక్ చేసింది. ఇక ఇప్పుడు ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమాను మార్చి 21న రిలీజ్ చేయబోతున్నారు. తేజ తెరకెక్కించిన ఈ చిత్రం 2 దశాబ్దాల కింద చరిత్ర సృష్టించింది. ప్రభుదేవ కల్ట్ క్లాసిక్ ప్రేమికుడు సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నారు. శంకర్ తెరకెక్కించిన ప్రేమికుడు తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయింది. దీన్నిప్పుడు భారీగానే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అలాగే సిద్ధార్థ్ బొమ్మరిల్లు, తరుణ్ నువ్వే కావాలి లాంటి సినిమాలను కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అవి వేసుకునే కోట్లు అనుకుంటున్నారా? డబ్బులు అనుకుంటున్నారా బ్రో? ఒక్క సినిమాకు 100 కోట్లు తీసుకోవడం ఏంటి? టూ మచ్ ఇది. ప్రభాస్, విజయ్ లాంటి హీరోల రెమ్యూనరేషన్ విన్నాక ఆడియన్స్ ఫీలింగ్ ఇదే. ఇప్పుడు వీళ్లకు తోడుగా మరో హీరో జాయిన్ అయ్యాడు. ఆయన కూడా నాకు 150 కోట్లు కావాలంటున్నాడు. ఆ హీరో ఎవరో చూద్దాం పదండి. కొందరు హీరోలకు 1000 కోట్ల విజయం వచ్చినా ఆ క్రేజ్ యూజ్ చేసుకోలేరు. కానీ కొందరలా కాదు. తమ సినిమా 400 కోట్లు వసూలు చేసినా అందులో 150 కోట్లు కావాలంటారు. విజయ్ ఈ లిస్టులోకే వస్తారు. యష్ కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం మార్చేశారు ఈయన. కన్నడ సినిమా కలలో కూడా ఊహించని రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు రాకింగ్ స్టార్. కేజీఎఫ్ ముందు యష్ కేవలం కన్నడ హీరో, కానీ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు ఈయన. ప్రస్తుతం ఈయన టాక్సిక్ సినిమా చేస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దీనికి దర్శకురాలు. మాఫియా నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు యష్. టాక్సిక్ తర్వాత ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు యష్. అయితే దంగల్ ఫేమ్ నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్న రామాయణంలో సీతారాములుగా రణబీర్, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. రావణుడిగా యష్ను అడుగుతున్నారు. ఈ పాత్ర కోసం ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే విజయ్, ప్రభాస్ తర్వాత ఆ ఫీట్ అందుకున్న 3వ హీరోగా నిలుస్తారు రాకింగ్ స్టార్. బాక్సాఫీస్ దగ్గర మామూలు డ్రై పీరియడ్ లేదిప్పుడు. పెద్ద సినిమాలు రావట్లేదు. వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించట్లేదు. ఇలాంటి సమయంలో భారమంతా శివయ్యపై వేస్తున్నారు మన హీరోలు. ఈ వారం 3 క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి. మరి అందులో ఏది బాక్స్ ఆఫీస్ ను గెలిచే అవకాశం ఉంది? గత కొన్ని వారాలతో పోలిస్తే ఈ వారం వస్తున్న సినిమాలు కాస్త బెటర్. గోపీచంద్ లాంటి మాస్ హీరో నటించిన భీమా మార్చి 8న విడుదలవుతుంది. శివరాత్రి సెలవు కూడా రావడంతో 3 రోజుల వీకెండ్ ఈ సినిమాకు ప్లస్ కానుంది. కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన భీమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఫ్యాంటసీ అంశాలతో కూడిన మాస్ సినిమాగా భీమా వస్తోంది. భీమాలో శివుడి ప్రస్తావన ఎక్కువగా ఉంది. అందుకే సినిమాను కోరి మరీ శివరాత్రికే విడుదల చేస్తున్నారు మేకర్స్. మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ తెరకెక్కించిన గామి కూడా ఈ వారమే వస్తోంది. ఇందులో అఘోరాగా నటించారు విశ్వక్. 6 ఏళ్ల కింద ఈ సినిమాకు సైన్ చేశారు ఈ హీరో. కాకపోతే ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో గామికి కలిసొస్తోంది. భీమా, గామి ఈ 2 సినిమాల్లోనూ శివుడే ప్రధానం. ఈయన చుట్టూనే కథలు తిరుగుతాయి. ఈ 2 సినిమాలతో పాటు ప్రేమలు కూడా ఇదే వారం వస్తోంది. మలయాళం డబ్బింగ్ అయిన హైదరాబాద్ నేపథ్యంలో కథ సాగడం, దిల్రాజు అండదండలు ప్రేమలపై అంచనాలు పెంచేస్తున్నాయి. అలాగే రాజుగారమ్మాయి, నాయుడుగారి అబ్బాయి అనే చిన్న సినిమా కూడా ఇదే వారం వస్తోంది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.